వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తుగా ఉన్నాం. ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోర్రులా. అలాగే పక్కకు గంట సింబల్ ఉంటది, ఆ గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ పెట్టుర్రి. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మూడుండంగా వేరే మగాడితో ఉంటాయి అన్నమాట. ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా ఇది పెట్టుమని. సో ఈ రోజు అదే వీడియో అన్నమాట. చిన్ననాటి ప్రేమ కథ కూడా అడుగుతున్నారు. సో మేము త్వరలో చేస్తాము మీకోసము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైందే? మొత్తం కంటికే కనబడతలేవు, ఏడవేనవు? నేనారా మా పెద్దన్నోళ్ళింటికి పోయొచ్చినా ఓ 4 రోజులు. అయ్యో అవునానే? ఎందుకు మరి? ఏమైనా పనా లేకపోతే అట్టుగానే పోయినవా? వాళ్ళు ఎప్పటిసుందో రమ్మంటుర్రు. ఇక నాకు సాతనగాక నేను పోయి పాడుగాలేదు. అందుకే ఇక ఓ 4 రోజులు పోయొద్దామని పోయినా. ఏం సంగతి? ఊర్లో ఏం జరుగుతుంది? ఇక ఏం జరుగుతుంది? ఉన్న ముచ్చట్లే ఉంటాయి. తిన్నవా లేదా మరి? తిన్నా. మల్లవ్వెటువేంది? ఉన్నది మల్లవ్వ. ఈ మల్లయ్య మొన్న వాళ్ళ ఇంటికి పోతే బాగా ఎక్కువ చేసిండు. ఇప్పుడు ఈ మల్లయ్య తోటి మాట్లాడాక ఈ పోషన్నతోటి ఉర్రాలే. అప్పుడు కాలినట్టు అవుతుంది, మంచిగా ఉంటది. అబ్బో పోషత్తంది కదా. ఏమైందే? ఊర్లా కనబడతలేవు, ఎటు పోయినావు? ఏం కథ? నేనా పోసవ్వా? మా అన్నోళ్ళింటికి పోయినా, నిన్న పొద్దుకే వచ్చినా. అయ్యో అవునా? నువ్వు లేక ఊరంతా చిన్నవాయే. అబ్బో దీనికి బాగానే రందైనట్టున్నది. లేకపోతే ఏమో బాగా మాట్లాడుతుంది. అయ్యో అవునా పోసవ్వా? నేను లేకపోతే ఊరంతా ఎందుకు చిన్నపోతుంది? ఏమో అంత నాకే మంచిగా అనిపించలేదు. నువ్వు ఉంటే ఊకే పోసవ్వా నద్దు. ఇక ఈ మధ్యలో నా దగ్గరికి ఎవ్వరు రాకపాయే మందలియడానికి. ఇక నువ్వు ఉంటేనన్నా అద్దు అని నాకు బాగా రందైంది. అంత మంచిదేనా మరి? అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగానే ఉన్నారు పోసవ్వా. తిన్నవా? ఎటు పోతున్నావు? నన్ను మందలిచ్చేది ఆ ముసలోడున్నా కూడా ఇప్పుడు నన్నెందుకో మందలిత్తలేదు. తిన్నా ఎటు పోతలేను గాని గలాత వచ్చిందో ఇంటికి చూసత్తా అని పోతున్నా. ఏమైంది? ఎటు పోయింది? అట్టిగా నేనే ఎటు పోలేదు గాని. సరే తీ. బాగా బక్కగైనట్టు కొడతాన్నావు. ఏమైంది? తింటలేవా? ఇక నీ మీదనే బెంగ పెట్టుకున్నానే, అందుకే ఇట్లయినా. అబ్బో ఇళ్ళ కథ బాగానే నడుస్తుంది. నన్ను పక్కకెట్టింది పూసి. అంబలి చేసిన తాగుతావానే? పోతుందా? తాగుదు. బాగానే చేసినవా? నీ చేత్తోటి తాగితే కమ్మ ఉంటది. పోదాం అత్తన్నా. దారా మల్లయ్య, అంబలాట తాగద్దాం. నేను అందరికి చెయ్యలేదే. నాకింతగాంగా నీకింత ఉంటది గిలాసడు. అదే నీకు పోతా, ఇంకెవలకు లేదు. నువ్వు ఒక్కొనివేరా. అయ్యో అంతేనా? సరే పోదాంపా. దా ఇంత అంబల్ తాగి జరసేపు కూసోనద్దురా. పాపా నేను కూడా గిందుకే చూస్తానప్పా. అబ్బో ఈ పోషి కనీసం నా ముఖం కూడా ఎత్తలేదు, నాతోటి మాట్లాడతలేదు. దీనికి ఏం పుట్టింది? దీన్ని నేనేమన్నా అని ఎప్పుడైనా నన్ను తాగుతుందా అనేది, నన్ను రమ్మనేది. ఇప్పుడేమో గా ముసలోని పట్టుకొని పోతుంది. ఏం చెప్తారో ఏమో. పోయి నేను మా ఇంటికి వచ్చినప్పుడు గద్రాయించి పెట్టినందుక ఏంది పోషి గిట్లయింది, అలిగింది కావచ్చు నా మీద. అందుకే నన్ను దేకుతలేదు. ఇక ఆ ముసలోని పట్టుకొని పోతాంది అంబలి పోతా అని. ఎప్పుడైనా మల్లయ్య అన్న ఎంబడబడేది. అయితే మళ్ళీ అదే అత్తది మల్లయ్య అని. అల్లుడేటుగా అవ్వా? అల్లుడు నువ్వు అయ్య కనిపిత్తలేరు.
వాళ్ళనే ఏమో మరి పొలం కాడికి ఇట్లా పోవచ్చు. గదే గాని బిడ్డ పోలీస్ టౌన్ కు పోతానంటరి అని మీద కంప్లైంట్ పెట్టస్తే అయిపోవు. పుష్కన వాడు మళ్ళా ఏం చేసేది తెలియదు. ఆ పోదమే నర్సక్క నున్ను రాజును రమ్మన్నా ఇక వాళ్ళు వచ్చినాక మాట్లాడి పొయ్యి పెట్టేద్దాం. కాదవ్వా, ఆ రాజు అనేటైనే పాపం మన గురించి గింత కట్టపడతాండు. నిన్ను బయటకు తీసుకొచ్చిండు. అసలు ఎందుకు మరి ఆయన గింతగనం చేస్తాండు? అయినే అల్లునికి సోపత ఎట్లా? కాదే అమ్మా, అప్పట్లా నా గురించి ఒకటి అయింది, నీకు గుర్తున్నది కదా. అప్పుడు వాళ్ళు ఎవరో కాదే ఈ పిల్లగాడే. అవునా బిడ్డ? మరే ఆ పిల్లగాడు మళ్ళా మన ఇంట్లోకి ఎట్లా వస్తాడు? అల్లుడు ఆయనతోటి ఎట్లా మాట్లాడుతాడు? అవన్నీ మేము మర్చిపోయినమే. ఇక అల్లునికి అట్లా అయినప్పుడు ఆయన సహాయం చేసిండు, ఆయన వచ్చిండు. ఇక అప్పటిసుంది మేము మంచి స్నేహితులు లెక్కనే ఉంటున్నాం. అందుకే అల్లుడు ఏమనడే. ఆయనకు నాకు ఇక ఏం లేదు, మేము దోస్తులు లెక్కనే మంచిగా ఉంటున్నాం. అందుకే ఆయనే మనకు ఏ ఆపద వచ్చినా కూడా ముందుంటాడు. అయితే గాని బిడ్డు ఆయనతోటి దూరంగానే ఉండు. మళ్ళా అసొంటి కథలు పడవోకు బిడ్డ. ఇప్పటికే అల్లకల్లోలం అవుతున్నాం మనం. చీ అమ్మ, అట్లా అస్సలు లేదే. ఆయనే వాళ్ళ భార్యతోటి మంచిగా ఉంటుండు, నేను నా భర్తతోటి నేను మంచిగా ఉంటున్నా. మా మధ్యలో అట్లాంటి ఏం లేవే అమ్మా. సరే సరే తీ బిడ్డ. లత, నర్సక్క వచ్చినవా? తిన్నవా అన్నం? తిన్ననే. ఎందుకో రాజుగాడు మీ ఇంటికి రమ్మన్నాడు, ఏందో పోలీస్ టౌన్ అన్నాడు. వాడు రాలేదా ఇంకా? ఏమో నర్సక్క, నేను కూడా ఫోన్ చేసినా అత్తున్నా అన్నాడు, ఇంకా రాలేదు కదా. లింగన్నెటువేండే? అయినున్ను మా బాపు ఇంతకు ముందే ఏటో వేరు నర్సక్క. సరే సరే తీ. మరి ఏడున్నాడో నేను రాజును రమ్మనంట. మీరు ఉండురి నర్సక్క, గిక్కడనే ఉన్నా అన్నాడు, ఇంకా అత్తలేడు. మరి చూసత్త పోయి. చూసిరా పోయే, అవ్వతోటి మాట్లాడుకుంటా నేను కూర్చుంటా. మరి జల్దీ రమ్మను. నేను నర్సన్నకి చెప్పలేదు, మళ్ళీ ఎటువైన వాడిని నన్ను తిడతాడు. సరే సరే. తిన్నరా అవ్వ అన్నం? తిన్నమవ్వా, మీరు తిన్నరా? తిన్నమవ్వా. తిండి పాడుగాను కూడు నోట్లకు పోయి పాడైతలేదు. ఎందుకవ్వా, ఇక నీ బిడ్డ రానే వచ్చే ఇంకేం రంది పెట్టుకున్నావు? ఎంత వచ్చినా కూడా ఎప్పటి బాధలు అప్పుడే ఉంటాయి నర్సవ్వ. వాడు మళ్ళా ఏం చేస్తాడో అని ఏదో భయం మొదలైంది. ఇక వీళ్ళను ఇక్కడ నుండి తీసుకపోతేనే నయ్యం అని అనుకుంటున్నాం. అవునా, ఏమంటాంది మరి నీ బిడ్డ? పోదామంటాందా? ఆలోచిద్దామే అమ్మా అని అంటాంది. భూమి ఇల్లు ఎవరికి అమ్ముతావే అది ఇదని బాధపడుతాంది. ఇక ఆలోచించాలే. ఎంత ఆలోచించిన వేస్టే అవ్వా. ఇక్కడ నుండి వెళ్ళిపోయిందే బెటర్. ఏం పోతారవ్వా, లింగన్న పుట్టి పెరిగి ఇంత ఇల్లు కట్టుకొని ఉన్న భూమాయే ఇచ్చిపెట్టి ఏడబోతారు ఏం కదా. ఇక ఆపద వచ్చినప్పుడు పోవుడే ఉంటదవ్వా. అంతా చెత్తంతా మొదలైంది. ఇది ఎట్లా సాపియేసుడు ఏం కథ? నా ఒక్కొంతోట అవుతుందా ఇదంతా? 500 మోయినా మంచిదే కానీ వేరేటోళ్ళను మాట్లాడాలి. నాతోట ఏమై పాడైతుంది? రాజు, ఏమైంది? అన్నావు కదా రాజు, ఇంకా అత్తలేవని వచ్చిన. నర్సక్క కూడా వచ్చింది ఇంటికి. వస్తానే అనుకుంటాన్నా గాని కొంచెం పని ఉండే, ఆయనతో పని చేసుకొని అటే అత్త అయిపోతుందని చూస్తాన్నా. సరే రాజు. ఏమైంది? ఏమో మాట్లాడాలన్నావు కదా, ఏంటిది నువ్వు మాట్లాడేది? ఏం లేదు రాజు, మేము ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం. మా అమ్మకు మా నాన్నకు మేము ఇక్కడ ఉండు ఇష్టం లేదు. రేపటి రోజున దొరచ్చి ఏం చేసేది తెలియదు అని భయపడుతున్నారు. అందుకే భూమి ఇల్లు అంతా అమ్మి అక్కడనే తీసుకుందామని అనుకుంటున్నాం. అవునా, నిజంగానే పోతావా నువ్వు? ఇక పోక తప్పుతుందా రాజు? ఎన్ని రోజులున్నా ఈడ నా పానానికి అపాయమే ఉన్నది. ఇవన్నీ ఎవరు కొంటారు లత? ఇప్పుడు అంత స్తోమత ఎవరికి ఉన్నది? ఎప్పు ఇల్లు భూమి కొనే అంత? అంటే రాజు, నువ్వు కూడా నన్ను పొమ్మనే అంటున్నావు కదా ఊరిసిపెట్టి. ఇక నీకు అపాయం ఉన్నది అని అనిపించినప్పుడు పోతేనే నయ్యం కదా లత. నేనేం చేస్తా చెప్పు? ఎప్పటికీ నేను కావాలంటానా? ఇప్పటికే నీ గురించి ఎంతో కష్టపడి నిన్ను ఆపదలకే నేను బయట పడగొడుతున్నా. నా భార్య కూడా ఊకే నువ్వు అట్లనే ఎందుకు ఎత్తావని ఆమెకేమన్నా అనిపించి నన్ను దూరం కొట్టి ఆమె వెళ్ళిపోతే ఎట్లా చెప్పు? సరే రాజు, నువ్వు నా కోసం చేసింది ఇది అంత చిన్న పనేం కాదు. మస్తు సహాయం చేసినావు. నీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా కూడా తీసుకోలేను రాజు. అంతా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు లత. నిజమే రాజు, నాకు ఊరును ఇష్టపెట్టి పోవుడు ఎంతసేపు, కానీ ఎందుకో పోబుద్ధి అయితలేదు రాజు. నీ మీద నాకు ఉన్న ప్రేమ కానీ అభిమానం కానీ ఇవన్నీ చంపుకొని పోవుడు నాకు ఇష్టం లేదు.
అంటే ఏమన్నట్టు లత, నా మీద నువ్వు ఏం లేదు అని అన్నావు కదా. ఏం లేదు అంటే ఏమన్నట్టు రాజు, కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాలు కాపాడుకోవాలని మనం ఫ్రెండ్స్ లాగా ఉందామని అనుకున్నాం. అదే ఇప్పుడు నేను ఊరిసిపెట్టి పోతే మనం ఆ ఫ్రెండ్స్ లాగా కూడా ఉండలేం కదా రాజు. అవును అవును గాని సరే తీ, ఆ ముచ్చట్లు ఇప్పుడు ఎందుకు గాని ఫస్ట్ స్టేషన్కి పోయి కంప్లైంట్ పెట్టి రావాలి. పోవుడు తర్వాత ఇదైతే ఒకటి క్లియర్ కాని లత, పోతే పోయేవు లేకపోతే ఉంటే ఉండేవు అని. నన్ను కాపాడి ఇంటికి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజు. ఏ లే లత, కాలు పట్టుకోకులే. కాళ్ళు పట్టుకున్నా కూడా నీ రుణం నేను తీర్చుకోలేను రాజు, అంత పెద్ద సహాయం చేసినావు నాకు. ఇప్పుడు దేవుడు నీకు కాదు లత, నాకు పరీక్ష పెడుతుండు. నా భార్యకు అట్లయింది, నేను ఆ బాధలో ఉన్నప్పుడు నీకు ఇట్లయింది అంటే వీడు భార్యతోటి ఉంటాడా లేకపోతే ఈమె కోసం ఈమెను బయటకు తీసుకొస్తాడా అని దేవుడు నన్ను పరీక్ష పెట్టిండు. కానీ నేను నిన్ను ప్రేమించిన కర్మానికి నువ్వంటే ఇష్టం కాబట్టి నిన్ను బయటకు తీసుకురావాలి, నువ్వు మంచిగా ఉండాలని నీ మంచి కోరి నేను బయటకు తీసుకొచ్చిన లత. నేను చెప్పిన మాట నువ్వు ఒక్కరోజు కూడా వినలేదు, అట్లా చెయ్యొద్దు అని, మన ఇంటికి పోవద్దు అని. సరే పోనీ, వినకపోతే తర్వాతనే ఆమెకు తెలుస్తుందని అనుకున్నా. ఈరోజు నీకు తెలిసి వచ్చింది అనుకుంటా ఏది మంచి ఏది చెడు అని. అవును రాజు, నీలాంటోళ్ళు ఉంటారో లేదో భూమి మీద నాకు తెలియదు, కానీ నువ్వు నన్ను ప్రేమించినందుకు నా కోసం మస్తు చేసినావు, ఇప్పటికి కూడా చేస్తున్నావు రాజు. నీ మీద నాకు అభిమానం ఎప్పుడూ చచ్చిపోదు. సరే సరేలే. మన ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని అప్పుడు జనాలు ఎట్లా మాట్లాడుకున్నారో అన్నీ మనకు తెలుసు, కానీ అది నిజమా కాదా అనేది మనము తెలుసుకోలేకపోయినాం రాజు. నువ్వు నన్ను జస్ట్ వాడుకున్నావని అనుకున్నా, ఒక్కొక్కసారి అట్లాంటి ఆలోచనలు వచ్చినాయి నీ మాటలకి, కానీ నువ్వు నిజంగా నన్ను ఇంత ప్రేమించినవని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏదైనా చెప్తే అర్థం కాదు లత, చూస్తేనే అర్థమవుతుంది. అందరి లెక్క నేను నిన్ను వాడుకొని వదిలిపెట్టలేదు కదా. నువ్వు నా మనసుకు నచ్చినావు కాబట్టి నేను ఇప్పటిదాకా నిన్ను కేర్ చేసిన. అలాగని ఇక నాకు కూడా నా భార్య ఏంది అనేది అన్ని విలువలు నాకు అర్థమైపోయినాయి. సో నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ నేనైతే ఇక ఇప్పటికైనా కూడా మంచిగా ఉండాలి అని అనుకుంటున్నా. సరే రాజు, ఇంటికాడ నర్సక్క ఉన్నది, పోదాందా? సరే సరే. రాజు చెప్పు, ఏమైంది? ఏం లేదు రాజు. చెప్పు, ఏమో చెప్పాలని అనుకుంటాను, మళ్ళీ సప్పుడు చెయ్యవు, ఏం లేదంటావు, ఏమైంది చెప్పు. అద్దు రాజు, నేను ఇది చెప్తే నువ్వు నన్ను తిడతావు. ఎందుకు, ఏం చేసినావు, ఏమైంది? ఏం చేసుడు కాదు రాజు, నాకు ఎందుకో నీ మీద మస్తు ప్రేమ కలుగుతుంది. ఎందుకంటే నువ్వు నన్ను బయటకు తీసుకొచ్చినావు కదా, ఇంత రిస్క్ చేసి నాకు మళ్ళీ ముందాలోచనలు వస్తున్నాయి, అవి రాకుండా ఉంచుకుంటా. కానీ రాజు, ఒకటే మాట నీకు చెప్పాల్సింది, ఐ లవ్ యూ సో మచ్ రాజు. అయ్యో, ఏంది మే గిట్ల పురుకుతుంది? ఆగులత, నువ్వు ఇంటికి రా రాజు, మాట్లాడదాం. ఓరు దేవుడు, నేను ఈమెను బయటకు తీసుకొచ్చినందుకు ఈమె ఆ మమకారం పెట్టుకొని మళ్ళా ప్రేమాయణం మొదలు పెడతాందేంది? అద్దద్దు, మళ్ళా ప్రేమల పడి మళ్ళా పిచ్చి పిచ్చి వేయద్దు. ఇప్పటికే నా భార్యను నేను మస్తు మోసం చేసుకున్నా, అట్లా ఇంకా మోసం చెయ్యొద్దు. ఇట్లా చెప్పి గట్లు ఉరుకుతుంది ఏంది? ఏమైందే, అత్తాండా? అత్తాండ నర్సక్క. ఏమైందే పొల్లా, ఎట్లున్నావు, ఏం కథ, ఎవడు తీసుకపోయిండే? ఏం చేయాల మల్లక్క, నా రాతల మన్నువాడ, నా రాత పాప ప్రాత రాసుకొని వచ్చిన, ఇక నాకు కట్టం తప్ప ఏమున్నది మల్లక్క, ఏం చేయాలి? ఆ దొరగానింట్లా ఏదో రూపాయి వస్తుందని పనికి ఏరితే వాడు నా మీద కసిగట్టి నన్ను ఇట్లా ఏసిపాయే. రాజుగాడు వద్దన్నప్పుడు ఇంటే అయ్యే పోవుగానే, ఇక ఏం చేద్దావు, అట్లా జరగాల్సి ఉంది, జరిగింది. కానీ పాపం వాడు ఎట్లనో నిన్ను కట్టపడి బయటకు తీసుకొచ్చిండు. అయితే ఇక ఇప్పటికన్నా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉండకపోతే ఏం చేస్తా మల్లక్క? అయితే ఇంకా అట్లనే రంది పెట్టుకోకులత. ఏం చేయాలి నర్సక్క, ఇక బతుకుడే కట్టమున్నది. ఇప్పుడు నేను ఏం చేసులేదు బిడ్డ, ఈ ఊరద్దు, ఈ కథద్దు, ఇచ్చిపెట్టి పోదాం అని అంటానా. ఆరా రాజు, కూసుందుదా? ఏ కూసునుడు ఎందుకు గాని, ఏం సంగతే మరి? పోలీస్ స్టేషన్ పోదామా? పోయి కంప్లైంట్ ఇచ్చేద్దామారా?
మేమందరం రావద్దే, నువ్వు లత ఇద్దరే ఊర్రి పోయి అని మీద కంప్లైంట్ రాసి రార్రి. ఆ పోలీసోళ్ళు అడుగుతారు లతను ఏమైంది ఏం కథ అని. అడిగితే అవన్నీ ఎప్పుర్రే చెప్తే వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు. గదే ఇక ఆమెనే అడుగుతారు, ఆమెనే చెప్పాలి అన్నీ. ఒక రెండు ఎక్కిచ్చి చెప్పాలి. అట్లా చెప్పి మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా ఆయన మీద చర్య తీసుకోవాలి, మాకు పానగండ ఉన్నది ముందు ముందు అని చెప్పాలి. వింటున్నావా లత? ఇంటన్నా. అవు బిడ్డ, గీ భూమి ఇల్లు ఎవరికన్నా అమ్ముతాం చూడు బిడ్డ. అమ్ముకొని ఏడబోతారవ్వా, ఎవరు కొంటారు ఎప్పు? ఇప్పుడు అందరూ గదే పరిస్థితులు ఉన్నారు. గింత పెద్ద ఇల్లు భూమి అమ్ముకొని ఊరిసిపెట్టి పోతే ఏందన్నట్టు. ఇక మరి ఏమున్నది మల్లక్క, ఈడ పిల్లకు ఎన్ని రోజులున్నా పానగండమే ఉన్నది. సరే గాని ఆ ముచ్చట్లు తర్వాత మాట్లాడదాం గాని ఇప్పుడైతే ఇక చూడాలి. మరి ఇది పోలీస్ స్టేషన్కి పోయినాక పోలీసులు ఏం మాట్లాడతారో ఒకసారి అయితే మీరు పోయిరారి. లింగన్న పోయి నువ్వే గట్టిగా మాట్లాడు, సరేనా? సరేరా పొయ్యత్తా. సరే మరి నేను పోతున్నా, నాకు పని ఉన్నది. ఇక వారం మేము కూడా వస్తాం. ఇక పోలీస్ స్టేషన్ కు పోయొచ్చినాక మాకు ఎప్పుడు లత మరి ఏమన్నారో. సరే నర్సక్క చెప్తాం. ఎట్లున్నదే అంబలి? కమ్మ ఉన్నది పోసవ్వా నీ లెక్కనే. అయ్యో ఏడు మల్లయ్య ముందు హెచ్చరికానికి నీకు వెయ్యాలే, వానికి మండుతుందని నేను వీడిని తీసుకొచ్చిపోతే వీడేందో నాతోటి వెరైటీగా మాట్లాడుతాడు కదా. మల్లయ్య రావాలే కదా, ఇంకా అత్తలేడు. ఇక పోతావా ఇంటికి? వీడు మంచిగా కూసున్నాడు, ఇంకా అత్తలేడు బయటికి. ఏం చేస్తా పోసవ్వా, నీతోటి ఉంటే టైమే తెలియదు. అందుకే నీతోటి ఇయ్యల్లా ఈయనే ఉంటా కాసేపు. వచ్చిండు కదా మల్లయ్య, ఈ మల్లయ్య ముంగట ఎక్కువ వేయాలాగు. సరే తియ్యి ఉండు. ఇక నేను ఒక్కదాన్నేనాయే, నువ్వు ఒక్కనివేనాయే. వీళ్ళకేం రోగం పుట్టింది? కళ్ళు తెప్పిస్తా, తాగుదాం ఈ రోజు. నేను 100 రూపాయలు ఇత్త పోసవ్వా, తెప్పియ్యి, ఇద్దరం తాగుదాం. ఓయ కళ్ళు తాగి మొత్తం ఇద్దరు బొడతారా ఏంది ఒకళ్ళ మీద ఒకళ్ళు? అయినా ఈ పోసికి ఆడంటే పడదు కదా, వాణ్ణేందో మెల్లగా బుదరికిత్తది. ఆ మల్లయ్యను కూడా రమ్మందామా మరి? కాడెందుకు పోసవ్వా, మనిద్దరం ఉండంగా. వాడు పానకంలో పుడక లెక్క, వాంతోటి ఎందుకు చెప్పు? సరే తియ్యి. మస్తు అందంగా ఉంటావు పోసవ్వ నువ్వు. నీ అందానికి నేను ఎప్పుడో బానిసనైపోయినా. అవునా? ఓయవ్వా, ఈ ముసలోడు దండోడే ఉన్నాడు కదా, ఈ పోసి కావాలని చేస్తాందా లేకపోతే ఎట్లా? ఇది నా ఎంబడబడాలి కదా, గా ముసలోని ఎంబడబడుతుంది. ఏం నిల్సుంటావు పోసవ్వా, కూసోయిడా. అబ్బో పక్కకే కూస్తున్నారు కదిగా. చెప్పు ఇంకా మరి ఏం సంగతులు? నువ్వే చెప్పాలి పోసవ్వా. మన ఇద్దరం ఒక్క కాడు ఉందామంటే నువ్వు ఒప్పుకుంటలేవు. అబ్బో వీడావుతలేడు కదా, నేనేదో మల్లయ్య ఉన్నాడని క్లోజ్గా మాట్లాడితే వీడు మొత్తం రెచ్చిపోతాడు కదా. అబ్బో వీళ్ళు ఏందన్నా జావని నాకేంది, ఈ పోషితోటి దూరమే ఉండాలి. అబ్బో లత ఏంది ఈరోజు గట్ల మాట్లాడింది? ఆమెను నేను కాపాడేసరికి నా మీద ప్రేమ పొంగుకొని రావచ్చు. ఏమండి పడుకున్నారా? లేదు రారా. ఏం ఆలోచిస్తుర్రు మరి పడుకోక? నువ్వు రారామా, నీ గురించే చూస్తున్నా, ఇంకా వస్తలేవని. ఎందుకండి ఏమైంది అంతగానం ఏం ఆలోచిస్తుర్రు? ఏం లేదే, నీతోటి గడపక మస్తు రోజులైతుంది. ఇక నీకు కాలు మంచిగా లేక నేను నీతోటి ఉండలేదు. అవునా, మిస్ అయ్యిర్రా బాగా? అవునే, మస్తు మిస్ అయిననే నేను. ఐ లవ్ యూ రమా, నువ్వు నాతోటి ఎల్లకాలం ఇట్లనే ఉండాలి, సరేనా? నేనెటు పోతానండి మిమ్మల్ని ఇచ్చిపెట్టి? అదే చెప్తున్నా, ఏ పరిస్థితిలోనైనా నువ్వు నాతోటే ఉండాలి, సరేనా? నీతోటే ఉంటా, నువ్వు లేనిది నేను బతుకుతానా చెప్పు?
నీ ప్రేమ నా మీదనే ఉండి ఎవరి మీద లేకుండా ఉండాలి. నువ్వు నాతోటే ఉండాలి. సరేనే, నేను ఇప్పటికీ ఎన్నో తప్పులు చేసిన. అవన్నిటికీ నువ్వు నన్ను క్షమించి నన్ను దగ్గరికి తీసుకున్నావు. ఏ రోజు ఒక మాట అనలేదు. ఇప్పటికైనా నిన్ను వదిలిపెట్ట, నేను నిన్ను మోసం చెయ్యరామా నేను. ఆ మాట అన్నారు చాలండి. తాత వచ్చిందా? ఆమెను చూసి రావాలి పొద్దుగాల పోయి. చూసిరా వచ్చింది. సరేలేండి. ఈయనే పడుకున్నట్టున్నాడు కదా పాపం. ఇక నేను లేనని రోజంతా నిద్ర వేయండో లేదో రంది పెట్టుకొని పండుకొనిలే, ఎందుకు డిస్టర్బ్ చేసుడు. నేను రాజుతోటి ఆ మాట అన్నా అనుకున్నా అయిపోవు. ఎందుకో రాజు నన్ను కాపాడినప్పటి నుండి ఆయన మీద నాకు బాగా ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ నేను చంపుకోవాలి కానీ అట్లాంటోడు మన జీవితంలో ఉంటే ఎంత ఆపదున్నా కూడా బయటపడతాం. నేనేంది మీద చేయెత్తాడు, నిద్రపోయింది కదా. ఏమండి పండుకోలత, నిద్ర వస్తుంది. మా వాళ్ళేమో ఊరిసి పెట్టి పోదాము అని ప్లాన్ ఎత్తారు. ఈయన కూడా పోదామని అంటాడు. కానీ పోతే ఎట్లా, ఏం చేసుడు, అక్కడ ఉండగలుగుతానా నేను? ఉందాం. అరే కళ్ళుకు పైసలు లేవు కదరా, ఆడు ఉద్దర పోస్టోడు మీరు పైసలు కట్టేది ఉన్నది అని వాడనబట్టే. మరి మన ఖాతా పెద్ద లిస్టే ఉన్నది. అవి కట్టకపోతే ఇది ఎట్లా పోతాడ్రా? ఎట్లరా ఎవరిని బక్రా చేద్దాం మరి? అది ఆగకపోతే మనసున పట్టదాయే. నీ అవ్వ నా దగ్గర కూడా పైసలు లేవురా. మెల్లగా నర్సక్కను ఒక 100 రూపాయలు అడుక్కుందాం పారా, తాగుదాం. ఏగా 100కు 90 వస్తుంది కాదురా. అరే 90 వద్దురా, కళ్ళు తాగుదాం. సరే మరి ఉన్నదో ఇంటికాడ తిడుతుందిరా కళ్ళు అని అనకు. ఇక కళ్ళని అనకపోతే అబద్ధం చెప్తే తిడుతుందిరా. 2 తిట్లు పడ్డా మంచిదే గాని మా ఇత్తది పా పోదాం. సరే సరేదా. అటు ఇటు లతనైతే పోరడు కట్టపడి తీసుకొచ్చిండు. ఇంకా లత అంటే ఈయనకి ప్రేమనే ఉన్నట్టున్నది కదా నర్సవ్వ. ఇక ప్రేమ అనేది సత్తదా? మా ఉంటది ఇంత లోపట గాని బయటకి చెప్పుకోరు గంతే. ఏమోనే నర్సి పోరి ఎట్లనో ఏమో. ఆ దొరగాడు మళ్ళా ఏమన్నా చేస్తాడో ఏమో. మల్లక్క పోరికి గండమే ఉన్నది వానితోటి. అవునే నర్సవ్వ. మరి ఇది వాని ముంగట టిక్కు టక్కు రెడీ అయ్యి పోయి అని ఇంట్లో పనిచేసుడు అవసరమా? ఇక వానికి దీన్ని చూసే వరకు ఇంత బుద్ధి పుట్టవచ్చు. ఏ పాపం ఏడా రెడీ అయిపోయిందే గవ్వే బట్టల మీద వాయే గాని ఇక మొగోని బుద్ధి ఎట్లుంటది? ఆడిది లేని ఇల్లు గాడిది అన్నట్టు వాడు బర్దేగించి ఉన్నాడు. గట్లా ఈ పోరికేమో అర్థమైపో అడగాలే. ఏమో అవ్వా భలే ఉన్నారు పో. హాయ్ నర్సక్క, వారియు ఏంద్రో ఇవాళ ఇద్దరు కూడా పట్టుకుని వచ్చిర్రు. నిన్ను చూడబుద్ధి అయింది నర్సక్క. నేను బాగా రోజులైతుంది రాక, అందుకే వచ్చిన. అబ్బో మీరు పెద్ద పెద్ద డాగులు ఎత్తారంటే ఏదో ఉందిరో కథ. ఈ ముసల్దానికి అట్టిగానే అర్థమవుతుందేమ్రా. ఏముంటది మళ్ళవ్వా, నువ్వు భలే మాట్లాడతావు. మరి ఇక ఏమిటికిరా మీరు వీడు వచ్చింది? ఇలా తాళ్ళ పోలేదా? ఏ పైసలేడుంటానే నరసక్క, కట్టెలు కొట్టుడు అయిపోయినాయి. మళ్ళీ నన్ను చూసుకుందామంటే ఏడ దొరుకుతలేదు, ఎవరిత్తలేరు కదా. కట్టెలు కొట్లు ఒకటే ఉన్నారా, బొచ్చడి పనులు ఉన్నాయి చేసుకుంటే. అయితే వైగా నరసక్క ఒక 100 రూపాయలు ఇయ్యవా, మళ్ళీ ఇస్తాం. అబ్బా మీరు ఇద్దరు వచ్చిర్రు అంటే ఏదో పనికే వచ్చిర్రు అనుకున్నా. ఆహా పైసలకు వచ్చిర్రు, ఇప్పుడు తాగటానికి లేవు అందుకే వచ్చిర్రు. ఏ నా దగ్గర ఏడున్నారా, అటు ఇటు అన్ని ఖర్చు అయిపోయినాయి. ఇంకా వడ్ల పైసలు రాలేదు. అయ్యో నరసక్క ఇయ్యలేవు. మళ్ళా నీకు ఎన్నన్నా పని చేసినాక వాళ్ళు ఇస్తే పైసలు ఇత్తగాని. అబ్బో ఈ వారికి ఇచ్చారు కానీ ఇప్పుడు ఇస్తా అంటుర్రా? నువ్వు అడగలేదు, మేము ఇయ్యలేదు నరసక్క. ఇప్పుడు మేము అడుక్కుంటున్నాం కదా నీకు మళ్ళీ ఇస్తామని. ఇయ్యరాదు? ఏడున్నాయిరా దాన్ని అందరు వచ్చి అడుగుతారు. ఒక 100 రూపాయలే మళ్ళీ ఇస్తాం. 100 రూపాయలు మునుగా ఇంట్లో నర్సన్న ఉన్నాడు, అడుగు పోర్రి ఇత్తడు. అబ్బో తిట్టి చంపుతాడు. మరిగా కళ్ళు తాగపోతే సత్తుర్రారా? ఒక్క రోజు తాగకుండా ఉంటే ఏమైతుంది? ఆ 100 ఉంటే దేనికో అన్న అవుతాయి కదా. మీరు తాగడానికి తప్ప ఏదైనా ఆపత్తుకో సంపత్తుకో అడుగుతిత్త గాని తాగడానికి అడిగితే నేను ఇయ్యరా? అయ్యో ఇయ్యవా? లేవు. ఏ బాడక ఉల్లారా నడుగుర్రిడికెళ్ళి, మీకు తాగడానికైతే హుషారు. అబ్బో నువ్వు ఇక వెళ్తే ఉంటాన్నావు కదా.
నాకెవరిస్తారా నేను అటుగానే ఉండబడుతుని. నీకెందుకు లేరు ఇచ్చేటోళ్ళు? ఆగో నీకెవరిస్తారు? నాకెవడిస్తాడే? మరి ఇయ్యందే వీళ్ళు అంటారా? నువ్వు కూడా ఎవరినో అడుక్కుంటాన్నట్టున్నావు గాని. అరే పోరగల్లారా మీరు ఏవటి నన్ను తిడుతాంది నడురించల్లి. మెల్ల గుట్టుకుమని మింగత్తన్నావు కదా రోజు. మింగుతాంటి మల్లక్క పాపం. ఏ నల్లి కుట్లోడే గుట్టుకుమని మింగుతాడు అత్తడు. అబ్బో ఇటు తక్కువ ఆసామి కాదు. అయ్యో ఈమె అన్నట్టున్నది కదా లత. ఓ లత ఇంగన్నా అయ్యో రాజు నువ్వా? ఏమైంది ఇప్పుడు పడుకున్నావు? నీరసంగా ఉన్నది రాజు, అందుకే పడుకున్నా సాతనైతలేదు. అవునా లింగన్న గిట్లెటు వేర్రు? ఇప్పుడే ఆయన బయటకు వేర్రు. అమ్ముండు బాపు ఇంటెనక గడ్డి పెరిగింది అంతా వీకుతారు. నిన్న పోలీస్ స్టేషన్ వేర్రా ఏమన్నాడు? ఏమనలేదు, కేసు ఫైల్ చేస్తాం అన్నారు. రాసుకున్నారు, అన్ని అడిగిర్రు. చెప్పిన దొరను కూడా పిలిపిస్తాము అని అన్నారు. ఇక వాడిని పిలిపించి మరి ఏం చేస్తారో తెలియదు. వాడిన్ని పైసలు దడుపుతాడో ఎట్లా పాడైందో. పైసలు దడిపితే కథమే ఇక. ఏమో గాని ఇక మా మీదకైతే రాకుండా చూసుకోర్రి మనకి చెప్పుర్రి అని చెప్పినాం. సరే మేము తీసుకుంటాం చర్య అన్నారు అంతే. సరే సరే గదే ముచ్చట అడుగుదామని వచ్చిన. లింగన్నకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి ఏం చేస్తారు పోయి వచ్చిర్రా అని వచ్చిన. సరేలే. తిన్నవా మరి? తిన్నా రాజు, నువ్వు తిన్నవా? తిన్నా ఇటు వెళ్ళినా ఇక. సరే మరి నేను పోతాన్నా. వచ్చినా అని చెప్పు లింగన్నకు, మళ్ళా రాలేదు అని అంటాడు. చెప్తా. రాజుకు పూర్తిగా నా మీద మనసు విరిగిపోయినట్టున్నది కదా. నన్ను ముందు లెక్క ఇక కేర్ చేస్తలేడు. నా మీద అన్ని ఆశలు ప్రేమలు అన్నీ వదిలేసుకున్నట్టున్నాడు. సరేలే ఇక. నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మని పిలుపు వచ్చింది. అది దొంగబొడ్డి పోయే కంప్లైంట్ చేసినట్టున్నది. అయినా నన్నెవడేం చేస్తాడు? నన్నెవ్వడు కూడా ఏం చేయలేడు. పోలీసు వాళ్ళకు పైసలు దడిపితే అయిపోయే. కానీ దీన్ని ఏదో ఒకటి చేద్దామంటే ఊకే తప్పించుకుంటాంది. అసలు ఏం చేసుడు ఏం కథ? ఎంత పెద్ద ప్లాన్ వేసినా కూడా అసలు చెరికత్తలేవు కదా. ఇంకా ఏం చేయాలి నేను అసలు దీన్ని? పోలీస్ స్టేషన్కి ఎవడు పోతాడు ఇప్పుడు? వాళ్ళనే రమ్మని పైసలు వారెత్తా. నీ అవ్వ దాని మీద భ్రమ తీర్చుకుందాం పగ తీర్చుకుందాం అని అంటే అన్నీ మిస్ అవుతాయి. అసలు ఇంకా నేను ఏం ఆలోచించాలి? ఎట్లా చేయాలి దాన్ని? ఒక్కసారి దొరుకుతా అయిపోవు నాకు అది. సో దోస్తులు చూసిరా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి. కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని.